అద్రముత్తియు పట్టణము ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియాడును తెసలోనియాకు పట్టణస్థుడినైన అర్కిస్తార్కు మాతో కూడా ఉండెను. చాలా 11వ వచనం చదువుదాం. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడను ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. చదవబడిన లేఖనాలను బట్టి నిన్ను వేడుకుంటూ ఉన్నాం. ఈ లేఖనాలు నా కొరకు మా కొరకు రాయబడినవని మేము నమ్ముతూ ఉన్నాము నాయన. నీ పరిశుద్ధ ఆత్మ ప్రేరణ చేత ఈ మాటలను మేము ఈరోజు ధ్యానిస్తూ ఉండగా అయ్యా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది, నీ మాటలో విడుదల ఉంది, నీ మాటలో దిద్దుబాటు ఉంది నాయన. ఈరోజు మేము ఏం నేర్చుకోవాలో, మాకు ఏది అవసరమయ్యిందో దాన్ని మాకు తెలియచేసి మాపై నీ కృప చూపించి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. పోయిన వారం మనం చూసాం, పౌలు తన దర్శనాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి అవిధేయుణ్ణి కానని, దేవుడు తనకు చూపిన దర్శనానికి నేను లోబడి ఉంటానని రాజు దగ్గర చెప్పుకుంటూ వచ్చిన మాటలు మనం ధ్యానించాం. అలాగే అక్కడి నుంచి అప్పుడు అగ్రిప్ప రాజా అంటాడు, ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకుందునని అనిన ఎడల ఇతను విడుదల చేయవచ్చునని ఫేస్తో చెప్పాడు. ఒకవేళ మరొక చోట కైసరుతో తన సమస్యను చెప్పుకుంటానంటే వీడిని అక్కడ పంపించవచ్చని విడుదల చేయమని చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళారు. ఆ ఇటలీ ప్రయాణంలో ఉన్నటువంటి ఎదురైనటువంటి సమస్యలను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పైన రాయబడిన వచనాలన్నీ కూడా అవే. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్ర చోటన ఓడ నడిపించితిమి, మరియు కిలికీను పంపులీకును ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకియలో ఉన్న మోరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెగ్జాంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించాడు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇటలీ ఓడలో వాళ్ళని ఎక్కించినట్లుగా అనేక దినములు వాళ్ళు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి మరొక చోటకు వచ్చినట్లుగా ఆ ప్రయాణంలో వారికి ఎదురైనటువంటి సమస్యలు, ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా వారికి ఎదురైన సమస్యలన్నింటినీ అక్కడ వివరించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అలా కష్టపడి వాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అని ఒక స్థలమునకు చేరితిమి అని, ఆ తర్వాత చాలా కాలం అయిన తర్వాత ఉపవాస దినం కూడా ఉన్నారు అక్కడ. సరే, ఈ ప్రయాణాలు ఇవన్నీ అపోస్తుడైన పౌలు యొక్క ప్రయాణంలో, ఆ ఓడ ప్రయాణంలో ఇటలీ ప్రాంతానికి వస్తూ ఉండగా ఒక సమస్య కాదు, ఆ పైన వచ్చిన మనం 1 నుంచి 8 దాకా చదువుకుంటే ఆ ప్రయాణం ఎలా కొనసాగిందో మనకు అర్థమవుతూ ఉంది. ఈ ప్రయాణాన్ని బట్టి పౌలు భయపడలేదు, అధైర్యపడలేదు, భయపడలేదు. దేవుని సేవ నిమిత్తమై, దేవుని నిమిత్తమై, పని నిమిత్తమైన బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఎదురైన ప్రతి సమస్యను బట్టి ఆయన ఎక్కడ భయపడకుండా, లేక కృంగిపోకుండా, లేక అధైర్యపడకుండా ఆయన ముందుకు కొనసాగుతూ దేవుడు నడిపించిన విధానాన్ని, ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ఎలా నడిపిస్తాడా అని మనం ఇక వచనాలను బట్టి మనం చూస్తే కనుక దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఉన్నట్లయితే, దేవుని యొక్క ఉద్దేశం మన పక్కన ఉన్నట్లయితే, దేవుని మాటకు మనం అవిధేయత కాకుండా దేవుని మాటకు మనం విధేయత చూపిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎన్ని కష్టాలు, నష్టాలు, ఆటుపోట్లు వచ్చినా విడవకుండా మనల్ని ఎలా నడిపిస్తాడో ఈ సందర్భాలు, ఆ పౌరు జీవితంలో మనం అనేక సందర్భాలు చూసుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ ఈ ప్రయాణంలో, ఇటలీ ప్రయాణంలో కూడా దేవుడు ఎలాగ తనని నడిపిస్తూ వచ్చాడో, చాలామందికి మనం ఇక్కడ ఎక్కువ సముద్ర ప్రయాణం చేసి ఉండొచ్చు. నేను కూడా చేయలేదు, ఎవరూ చేయలేదు. సో దేవుడు అవకాశం ఇస్తే ఎప్పుడో చేద్దాం. సో మనం చూడలేదు కానీ చేయలేదు కానీ సముద్ర ప్రయాణం కూడా చాలా ప్రమాదం, చాలా ప్రమాదకరమైనది, ప్రాణాపాయమైనది. ఏ పరిస్థితుల్లో ఎక్కడికి వెళితే, ఏ ప్లేస్కి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలియదు. మధ్యలో సడన్గా తుఫాన్లు పుట్టవచ్చు. మధ్యలో కొన్ని ప్రాంతాల్లో అయితే మంచుగడ్డలు కూడా ఉంటాయి, ఆ మంచు కొండలు ఉంటాయి. మనకి ఇక్కడ మామూలుగా మట్టి కొండలు ఎలా ఉన్నాయో సముద్రంలో మంచు కొండలు కూడా ఉంటాయి. వాటిని గుద్దుకుంటే పడవలు కూడా పగిలిపోతాయి. మీకు బాగా గుర్తుండే వస్తున్నట్టుంది, ఏంటది?
సో చూస్తే దాన్ని మనకు అర్థమవుతుంది, అది సినిమాయే కాదు, నిజమైన స్టోరీ కూడా అది. సో దాన్ని బట్టి అది ఓడ ఎలాగ దాన్ని గుద్దుకుని బదలాసిపోయి అందులో జనం అంతా ఎలా చనిపోయారో, అంటే అటువంటి ప్రమాదాలు. వాటరు ప్రయాణం చేయడానికి నీళ్లు మంచుగడ్డ కట్టేస్తాయి కొన్ని ప్రాంతంలో. గడ్డ కట్టేస్తే ఇంకా అక్కడ ప్రయాణం చేయడం కూడా కష్టమవుతుంది. మధ్యలో తుఫాన్లు చెప్పనే అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రయాణం చేస్తున్నటువంటి పౌలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేవుడు తనని ఎలా నడిపించాడు, ఎక్కడికెక్కడ ఎలా నడిపించుకుంటూ తప్పించుకుంటూ వచ్చాడో చాలా తెలివిగా దాన్ని గాలికి ఎదురొచ్చే గాలికి పక్కకి నడిపిస్తూ దాన్ని తప్పించుకుంటూ రావడం, ఆ గాలులకి ఎదురుగా వెళ్లకుండా దాన్ని ఎలా నడిపించుకోవాలి, ఇవన్నీ ప్రయత్నాల్లో వాళ్ళు నడుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగ నడిచిన తర్వాత ఆ పరిస్థితుల్లో ఇక అందరికీ భయం పట్టుకుంది. మనం బ్రతుకుతామా? అందులో పౌలుతో పాటు ఇంకొంతమంది ఖైదీలు ఉన్నారు. పౌలు ఆయనతో పాటు మిగతా చాలామంది ఖైదీలు ఉన్నారు. ఈ ఖైదీలందరూ కలిసి వీళ్ళు ఇక బ్రతుకుతామని ఆశ లేదు వాళ్ళకి. ఒడ్డుకు చేరుకుంటాం, రేవుకు చేరుకుంటామనే నమ్మకం వాళ్ళకి ఏమాత్రం కూడా లేదు. ఇక మన జీవితాలు ఈ సముద్రంలోనే కలిసిపోతాయన్నటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఎదురైనప్పుడు సుమారు అందులో 276 మంది ఉన్నట్లుగా మనం ఇదే 38వ వచనంలో 37వ వచనం చూస్తే మనకు తెలుస్తూ ఉంది. 276 మంది అందులో పౌలుతో పాటు ఇంకా సైనికులే కానివ్వండి, ఖైదీలు కానివ్వండి, వీళ్ళందరూ కలిసి అందులో ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంతమంది అక్కడ భయపడుతూ ఉన్నప్పటికీ అప్పుడు పౌలు మాత్రం చెప్పే మాట మనకి ఏంటంటే, చాలా కాలమైన తర్వాత ఉపవాస దినం కూడా అప్పుడు గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను వాడను మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహునష్టమును కలుగునట్టు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అలా నడుస్తున్నప్పుడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని ప్రేరణ చేత దేవుని యొక్క ఇక్కడ పౌలు మనం ఒక ప్రవక్త అని కూడా మనం తెలుసుకోవాలి. పౌలు చెప్పే మాటలు కూడా దేవుని మాటలే అని, పౌలు చెప్పే మాటలు దేవుని యొక్క దర్శనం ద్వారానో దేవుని యొక్క ఆత్మ ద్వారానో చెప్పే మాటలని మనం ఎప్పుడు గమనించాలి. ఆయన ఒక ప్రవక్త అనే సంగతిని అక్కడ వెల్లడి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏం జరగబోతుంది, ముందు జరగబోయే విషయం ఏం జరగబోతుందనే విషయాన్ని ఆయన స్పష్టంగా వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ప్రయాణం వలన సరుకులను వాడకును మాత్రమే కాక మనకు కూడా ప్రాణాపాయం ఉంది. ఈ ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళి ఈ ప్రయాణంలో పడవకు వాడకు ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని నెలల పాటు ప్రయాణం చేయాలి కాబట్టి వాడలో కూడా వీళ్ళకి కొన్ని నెలలకు సరిపడా ఆహార ధాన్యాలు కూడా అందులో వాళ్ళు తీసుకెళ్తారు. కాబట్టి పడవ కూడా చాలా బరువుగా ఉంటుంది, చాలా లోడుతో ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఈ 276 మంది ఇన్ని నెలలకు తినవలసినటువంటి సరుకంతా కూడా అందులోనే తీసుకువెళ్ళాలి. సో ఈ గాలికి, ఈ ప్రతికూల పరిస్థితులకి, వాతావరణానికి, వీటన్నిటికీ కూడా నష్టం కలగబోతూ ఉందని చెప్పి పౌలు వారిని హెచ్చరించినప్పుడు, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును వాడ యజమానుడును చెప్పిందే నమ్మాడు. ఇక్కడ ఇక శతాధిపతి అంటే మన తెలుసు, రోమా సైనికుడు. 100 మంది మీద అధికారం కలిగిన వాడిని శతాధిపతి అంటారు. 100 మంది సైనికుల మీద ఇతడు అధికారి. ఈ శతాధిపతి ఒక దేవుని సేవకుడును, ఒక ప్రవక్తనైనటువంటి ఆయన పౌలు గారి మాట నమ్మకుండా ఎవరి మాట నమ్మాడంటండి? పడవను నడిపించేవాడు, అలాగే పడవ యజమాని మాట మాత్రమే నమ్మాడు. చూడండి, చాలా సందర్భాల్లో మన జీవితంలో దేవుని మాటను కొన్ని ప్రమాదాల పరిస్థితుల్లో కానీ, కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో కానీ దేవుని లేఖనాన్ని మనం నమ్మకుండా, దేవుని మాటను మీద మనం నమ్మకుండా, లేక దేవుని మాటను చెప్పినటువంటి దైవదాసుడి మాటను, దాన్ని దేవుడి మాటగానే ఎంచుకోకుండా మనం పక్కన పెట్టి, పెడచెవిని పెట్టి, ఒక్కోసారి ఎలా కనిపిస్తాయంటే, అది కూడా మనకి పరిస్థితులు ఎలా కనిపిస్తాయంటే ఎదుటివాడి మాటే నమ్మాలన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. వాస్తవంగా పౌలు గారు ఎప్పుడు పడవ తోలేడా? పౌలు గారు పడవ నడుపుతూ వచ్చా? రాదు. దాని గురించి నడపడం రాకపోను, కనీసం దాని గురించి ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు ఆయనకి. ఆయన వృత్తి ఏంటి? డేరాలు కుట్టేవాడు. డేరాలు కుట్టేవాడు మాటకి విలువ ఉంటుందా, లేకపోతే పడవ నడిపేవాడికి విలువ ఉంటుందా? డేరాలు కుట్టే పనిలో కూర్చున్నప్పుడు ఆయనకి విలువ ఉంటుంది. ఇక్కడ పడవ దగ్గరికి వచ్చేసరికి ఎవరికి విలువ ఉంటుంది? మనకు సైకిల్, మోటార్ సైకిల్ తోలతం వచ్చు.
మనం ఎక్కడికి వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కాం, ఫ్లైట్ ప్రమాదంలో ఉంది. ఇప్పుడు మనం ఫ్లైట్ నడిపేవాడికి పైలట్కి మనం ఏమని చెప్పామనుకో, మనల్ని ఏమంటారు చెప్పండి? అరే బాబు నువ్వేం చేస్తావు అన్న, ఏమన్నా మా ఊళ్ళో సైకిల్ తొక్కుంటానండి అన్నావు అనుకో, వెళ్ళి అర్జెంట్గా సీట్లో కూర్చోరా అంటారు మనల్ని, లేకపోతే అర్జెంట్గా వెనక్కి లాక్కి వెళ్ళిపోండి అంటారు. సో మన మాటకి అక్కడ వాల్యూ లేదు. మనం సలహా చెప్పినా ఎవరు కూడా తీసుకోకపోవచ్చు. ఎందుకంటే అక్కడ వీళ్ళకి అందరికి ఎవరి మీద నమ్మకం ఉంటుందంటే, పడవ నడిపించేవాడు నావికుడికి అతనికి అన్నీ తెలుసు అనుకుంటారు. అన్నీ తెలుసు అనుకుని అతని మాటని నమ్మడానికి, అలాగే పడవకి యజమాని ఉంటాడు కాబట్టి ఆ యజమానికి వాళ్ళు విలువిస్తూ ఉన్నట్లుగానే ఇక్కడ కొన్ని సందర్భాలు ఇక్కడ దేవుని ఇక్కడ మాట చెప్పేది ఆ వృత్తిలో తనకు సంబంధం లేకపోవచ్చు, ఆ వృత్తిలో ప్రావీణ్యం లేకపోవచ్చు, కానీ ఎదుట జరగబోయేటువంటి పరిస్థితులను తెలుసుకోగలిగిన వాడు దేవుడి సేవకుడై ఉన్నాడు. అది కూడా ఎలాగంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి, దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి తను చెప్తున్నప్పుడు ఇక్కడ ఎవడు చదువుకున్నాడు, ఒక్కొక్కసారి చదువుతో పని కూడా లేదు మనకి. ఒక్కొక్కసారి చదువుకున్న వాడి దగ్గర చదువు లేనివాడు మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఎవరి మాటకి విలువిస్తామంటే చదువుకున్న వాడికే మనం విలువిస్తుంది. అతను జ్ఞానం ఉంది, చదువుకున్నాడు కాబట్టి ఆ మాటే కరెక్ట్ అవుతుందని చాలాసార్లు అనుకుంటాం. కానీ చాలా సందర్భాల్లో చదువుకున్న వారికంటే చదువుకున్నడు మాటలు చెల్లిన సందర్భాలు చాలా అనేక సందర్భాల్లో అనేక పరిస్థితులు చాలామంది దైవ సేవకులు చదువు లేని వారు కూడా ఉంటారు. పొట్టకొస్తే అక్షరం ముక్క ఉండదు, బైబిల్ చదువుతూ రాని దైవ సేవకులు ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పిన విషయాలు జరిగిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. జ్ఞానవంతులకు కూడా తెలియనటువంటి, శాస్త్రవేత్తలకు కూడా అందనటువంటి జ్ఞానమును ఈ చదువు లేనటువంటి దేవుని సేవకులు ద్వారా మాట్లాడిన మాటలు నెరవేరినట్లుగా అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆ మాటకు వస్తే ఆమోస్ అనే ప్రవక్త ఏంగా పశువుల కాపరి. ఎవరతను? పశువుల కాపరి. అతన్ని పిలిచి దేవుడు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకి వర్తమానాన్ని అందించమంటాడు, జరగబోయే సంగతిని తెలియచేయమంటాడు. కానీ ఒక పశువుల కాపరి వెళ్ళి రేపు ఇలా జరగబోతుందంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎందుకంటే వీడికి ఏం తెలుసు, వీడు పశువులు కాసుకుంటాడు అనుకుంటారు. కానీ అతనితో చెప్పించేది ఎవరు అన్న సత్యాన్ని గ్రహించగలిగితే గనక ప్రజలు క్షేమంగా ఉంటారు. అతనితో చెప్పించేది ఎవరు, అతనితో మాట్లాడించేది ఎవరు గుర్తించగలిగితే వాళ్ళ జీవితాలు ప్రమాదాల్లో పడకుండా క్షేమకరమైన స్థితిలోకి వారి జీవితాన్ని నడిపించగలిగిన వాడు ఈ దేవుడు. హల్లెలూయా. అలాగే కొన్ని సందర్భాల్లో అలా ఎవరైతే ఇది దేవుని మాట, వారికి ఉన్న నైపుణ్యమా, వారికి ఉన్న వృత్తా, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది కాకుండా, కొన్ని సందర్భాల్లో ఎక్స్పీరియన్స్ అనుభవము మంచిదే, కానీ కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల్లో దేవుని విషయంలో అనుభవంతోనూ ఎక్స్పీరియన్స్తోనూ మనకి పని లేదు. ఎంతటి అనుభవం లేనివాడైనా అది చెప్పేవాడు దేవుని నామము పేరిట చెబుతున్నట్లయితే గనక, అది చెప్పినవాడు దేవుని అభిషేకం చేత చెప్పబడుతున్న మాటని మనం గుర్తించగలిగినట్లయితే గనక అది మన జీవితాల్లో నెరవేరు తీరుతుంది. మనకు ఒక సందర్భం మనం తెలుసు. మనకి పేతురు గారు చేపల పడతకు వెళ్ళాడు. పేతురు చేపల పడతకు వెళ్ళినప్పుడు రాత్రంతా వాళ్ళు చేపలను పట్టారు, వలలు వేశారు. కానీ ఒక చేప కూడా వాళ్ళకి దొరకలేదు. ఎంత ప్రయత్నం చేసినా తెల్లవార్లు కష్టపడ్డారు, దొరకలేదు వాళ్ళకి. అప్పుడు యేసు ప్రభు వచ్చారు, వాళ్ళ పడవెక్కి అన్నారు, ప్రభు మీ కుడి పక్కకు వలలు వేయండి అని చెప్పాడు. అప్పుడు పేతురు గారు మనం అనుకోవచ్చు, పుట్టినప్పటి నుంచి చేపలను పట్టేవాడు పేతురు, పుట్టుకతోనే చేపలను పట్టేవాడు, పుట్టుకతోనే సముద్రం మీద తిరిగేవాడు, పుట్టుకతోనే తల్లిదండ్రులతోనే సముద్రంలోకి వెళ్ళి ఆ విద్యను నేర్చుకున్నవాడు, ఆ విద్యను అభ్యసించినవాడు, అనేక సంవత్సరాలుగా దాంట్లో అనుభవం కలిగిన వాడిగా పేతురు మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ బహుశా యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, ఆయన వడ్రింగి పని చేస్తూ ఉంటారని, వడ్రింగి వాని కుమారుడని, లేకపోతే ఆయన ఆ పనిలో ఉన్నవాడని తెలిసి ఉండొచ్చు. ఒకవేళ తెలిసినా తెలియకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు ఆయన అనుకోవచ్చు, పేతురు మేము ఈ చేపలు పట్టడంలో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నాం, అనుభవం ఉంది మాకు, చిన్నప్పటి నుంచి మేము చేపలు పడతా ఉన్నాం, కానీ నీకేం తెలుసు చేపలు ఎట్టేస్తే పడతాయో ఎక్కడేస్తే పడతాయో మాకు తెలియదా? ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేపలు పడుతూ ఉన్నాం, సో నువ్వు చెప్పినట్లు మేము చేయలేము, ఇప్పటికి అలసిపోయాం, తెల్లవార్లు పనిచేసాం, కష్టపడ్డాం, నిద్ర లేకుండా నీరసం వచ్చింది, ఇక తెల్లవార్లు పడదు ఇప్పుడు పడతా. వాళ్ళు ఎడం పక్కకి వేసారు, కుడి పక్కకి వేసారు, 4 పక్కలకి వేసి ఉంటారు వాళ్ళు. ఎయిన పక్క అంటే ఏది లేదు, 4 పక్కల వేసారు వాళ్ళు, అయినా వాళ్ళకి చేపలు
పడలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో అలిసిపోయిన తర్వాత ఇక అలిసిపోయడం అంటే ఇక ఎప్పుడు ఇంటికి పోదాం, ఈ రోజుతో సరి అనేది సరిపెట్టుకున్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో, ఆశలు కోల్పోయిన పరిస్థితిలో, ఆశ లేని సమయంలో యేసుప్రభు వచ్చి అంటాడు, కుడిపక్క ఏమంటే ఎవడైనా వేస్తాడా చెప్పండి? పైగా ఈయనేమన్నా అనుభవం ఉన్నవాడా? యేసుక్రీస్తు వారు ప్రభు వారు ఏమన్నా చేపలు పట్టడంలో అనుభవం ఉన్నవాడా? అయినప్పటికీ పేతురు చేసిన పని, ఒక గొప్ప పని ఏంటంటే, అయినను నీ మాట చొప్పున వేస్తున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. అది ప్రభువుని ఎవరో ఈయన ఒక గొప్ప వ్యక్తిని గుర్తించిన చేతన ఆయన ఆ పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా చేసినప్పుడు విస్తారమైన చేపలు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఇక్కడ కొన్ని సందర్భాలలో దేవుని విషయంలో, దేవుని పనిలో, దేవుని పని విషయంలో కానీ మరొక దాని విషయంలో అనుభవంతో మనకి పని లేదు, ఎక్స్పీరియన్స్తో మనకి పని లేదు. అది దేవుని మాట అయితే చాలు, అది దేవుని మాటని మనం నమ్మితే చాలు. నమ్మి చేస్తే అది ఎవరు చెప్పినా సరే అద్భుతాలే జరుగుతాయి. హల్లెలూయా. అది ఎవరా, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, లేకపోతే అనుభవం ఉన్నవాళ్ళ, అనుభవం లేని వాళ్ళ, చదువుకున్న వాళ్ళ, చదువుకోని వాళ్ళ పరిస్థితి అక్కడ కాదు. కానీ చదువు లేనివట్టి వారిని, పశువుల కాపరులను కూడా దేవుడు వారి చేత అద్భుతాలను చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ పౌలు విషయం దగ్గరికి వచ్చేసరికి శతాధిపతి ఎవరిని నమ్మాడంటే నావికుడిని, ఓడ యజమాని నమ్మాడు. కానీ దేవుని సేవకుడైనటువంటి పౌలు మాట నమ్మనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫినిక్సునకు చేరి అక్కడ శీతాకాలం గడపవలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువ్య దిక్కులో తట్టునున్న క్రేతు రేవై ఉన్నది. సో అక్కడికి అందరికీ ఎక్కువ మంది మాట ఒకటే అయింది. పౌలు గారు చెప్పిన మాట ఒకటే అయింది. మిగతా వాళ్ళు ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేశారంటే, వాడ నావికుడు, శతాధిపతి, వాడ యజమానుడు ఏదైతే అన్నారో, ఎటువైపు అయితే వెళదామన్నారో అందులో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎటు సపోర్ట్ చేశారంటే అటే సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? మెజారిటీ ఎటుందో అటువైపు వెళ్తామా, లేకపోతే మెజారిటీ లేని వైపు వెళ్తామా? మనం ఎప్పుడు కూడా మెజారిటీ వైపే వెళ్తాం. మనకు ఉన్నటువంటి అలవాటు అది. 10 మంది ఎటువైపుకి వెళ్ళిపోతే మనం కూడా అటువైపుకే. 10 మంది ఏ పార్టీ వచ్చేద్దంటే మనం కూడా అదే వచ్చేస్తుందంట. ఇలాగా అంటే మనం ఎప్పుడు మనుషులు మనం ఏం చూసుకుంటామంటే మెజారిటీ చూసుకుంటాం. ఒక మాటను ఎవరు ఏదైనా చెప్తే దాన్ని 10 మంది ఏదైనా అదే మాట్లాడితే మన దృష్టిలో ఏది రైటు అదే రైట్. ఒక్కరిగా నిలబడి మాట్లాడుతూ ఉంటుంది కరెక్ట్ కాదని చెప్పి అతని మాటను మనం నమ్ముతామా, సపోర్ట్ చేస్తాం? అతనికి 10 మంది చెప్తున్నారని అలా అందరూ 10 మంది అదే అంటున్నారంటే అదే రైట్ అయి ఉంటుంది అనుకునేటువంటి తత్వాలు మానవుని తత్వం. కాబట్టి ఇక్కడ 10 మంది కూడా అక్కడ ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. ఎక్కడ గడపాలి? ఫినిక్స్కు చేరి అక్కడ శీతాకాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అంటే ఇక్కడ మనం చూసి పడవలో ప్రయాణం చేస్తుంటే కొన్ని కాలాలు అందులోనే గడిపేవారు. ఒక్కోసారి వర్షాకాలం, శీతాకాలం, వేసవకాలం కూడా అందులోనే ఈ ప్రయాణంలోనే ముగిసిపోయాయి. అంటే కొద్ది రోజులు కాదు, వర్షాకాలం అయిపోతుంది, ఇక శీతాకాలం వస్తుంది. శీతాకాలం మనం ఎక్కడ ఉండాలి, శీతాకాలం దాటిన తర్వాత వేసవకాలం వచ్చేసరికి మనం గమ్యం చేరుకుంటామా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఆలోచన ఏదైతే చెప్పారో, ఎక్కడ క్రేతు రేవుకి వెళదామని చెప్పి అక్కడే మనం ఉందాం, శీతాకాలం గడుపుదాము. ఎందుకంటే శీతాకాలం వాటరు గడ్డగట్టేసి ఆ మంచుకొండ చెప్పి మంచుకొండలో ప్రయాణం చేయడం, నీరు వాటర్ మంచు గడ్డైపోయి వెళ్ళడం కష్టమవుతూ ఉంటుంది. కాబట్టి శీతాకాలం ఆ రేవులు అక్కడ ఉందామని చెప్పి పౌలు చెప్పింది కాకుండా ఎక్కువ మంది ఏదైతే చెప్పారో, నావికుడు చెప్పింది, ఇంకా మిగతా వాళ్ళు ఎక్కువ మంది సపోర్ట్ చేసిన దానికే. ఎందుకు ఎక్కువ మంది సపోర్ట్ చేశారంటే, ఫస్ట్ నావికుడు, శతాధిపతి రైట్ చేశారు, ఓకే చేశారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా దాన్నే రైట్ చేశారు. ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఈ లోక సంబంధంగా అయితే కనుక ఎప్పుడు కూడా మెజారిటీ ఒకవేళ విజయం పొందుకోవచ్చు, కానీ దేవుని విషయంలో కొన్ని సందర్భాల్లో మైనారిటీ కూడా విజయాన్ని పొందుకుంటుంది. హల్లెలూయా. అంటే తక్కువ మంది ఉన్నటువంటి గుంపు విజయం వస్తుందా, ఎక్కువ మంది ఉన్న గుంపుకు విజయం వస్తుందా అంటే, ఈ లోక సందర్భంగా ఎక్కువ మంది ఉన్నదానికి విజయం వస్తుందని నమ్ముతారు. కానీ దేవుని విషయంలో అయితే
తక్కువ మంది ఉన్న వారికి కూడా విజయం వస్తుంది. హల్లెలూయా. అది ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. ఎన్నో సందర్భాల్లో దేవుని ఆ విషయంలో దేవుని ప్రజల చేత తను నియమించిన రాజుల చేత యుద్ధం చేయించినప్పుడు శత్రు సైన్యం ఎక్కువ ఉన్నప్పటికీ, దేవుని వైపు ఉన్నటువంటి జనము తక్కువ ఉన్నప్పటికీ దేవుడు ఎవరికి విజయం ఇచ్చాడంటే తక్కువ మంది ఉన్నవారికి అనేక సందర్భాల్లో విజయాన్ని ఇచ్చాడు. అలాగా ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా ఇక్కడ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక్కడే ఒక మాట అయింది, మిగతా వాళ్ళందరిది మెజారిటీ అట్ అయింది. కాబట్టి మొత్తం అందరూ మెజారిటీ వైపుకి వెళ్ళిపోయారు. మెజారిటీ వైపుకి వెళ్ళిపోతే దేవుని మాటను కాదని, దేవుని మాటను పక్కన పెట్టి మెజారిటీ ఉందని చెప్పి లోకానుసారంగా లోకం వైపు ఆలోచన చేసి, ఎవరైతే మెజారిటీ వైపు మనం దేవుని మాటను తక్కువ పెట్టి మెజారిటీగా బలం ఉందని బలం ఉన్న వైపుకి మనం వెళ్తే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో మనం ఆ తర్వాత వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి. కొంచెం వాళ్ళు అనుకున్నారు, ఓకే చేశారు. నావికుడు ఏదైతే చెప్పాడో, శతాధిపతి ఏదైతే చెప్పాడో, ఓడ యజమాని ఏదైతే చెప్పాడో, అందులో ఉన్న మిగతా ఖైదీలు మిగతా జనమందరూ కలిసి ఏదైతే చెప్పారో, మెజారిటీ ఎటువైపు ఉందో, వాళ్ళు ఎటువైపు అయితే వెళదామనుకున్నారో వాతావరణ పరిస్థితులు కూడా ఎలా కనపడుతున్నాయి తెలుసా మీకు? అదే బాగున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఎలా ఉంది ఎలా తెలుసా? రైట్, మనం చెప్పింది చూసావా, మనం చెప్పింది రైట్ అయింది. ఇప్పుడు మనం అనుకున్న వైపే గాలి చక్కగా వీస్తూ ఉంది. అటువైపు మరి అక్కడ గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని దక్షిణ వైపు వెళ్ళడానికి గాలి మెల్లగా వస్తుంది. ఓకే, వాళ్ళు దక్షిణ వైపు వెళ్దాం అనుకున్నారు. అటువైపు గాలి గట్టిగా కొట్టకుండా ఎలా వస్తుంది చెప్పండి? మెల్లగా ఉంది. ఓకే, గాలి కూడా మనకు ఇప్పుడు మనం ఎటువైపు వెళదాం అనుకున్నామో అటువైపు గాలి కూడా అనుకూలిస్తూ ఉంది. ఇటువైపు బాగుంది కాబట్టి మన నిర్ణయం సరైనదే. మనందరం అనుకున్నదే కరెక్ట్ అయింది, ఆ ఒక్కడు అనుకున్నదే సరైనది కాదు. అతను చెప్పినట్టు మనం వెళ్తే చచ్చిపోతాం మనం. కాబట్టి ఇప్పుడు మన అందరం కలిసి ఏదైతే అనుకున్నామో అదే రైట్ అయిందని చెప్పి వాళ్ళ ఆలోచనకి కాస్త బలం కూడా చేకూరింది అని చెప్పి వాళ్ళు అటువైపే క్రేతు వైపు వాళ్ళను నడిపించారు. కొంచెం సేపు అయిన తర్వాత ఓరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం మాని గాలికి కొట్టుకుని పోతుమి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడేమైంది? వాళ్ళందరూ చెప్పి మెజారిటీ వైపు అందరూ వెళ్ళిపోయి, మెజారిటీ కదా అందరూ ఎక్కువ చెప్పారు అదే రైట్ అవుద్దని చెప్పి గాలి మెల్లగా వీచేసరికి ఏమైందంటే అది కూడా మనం అనుకున్నట్టే మనకు కలిసి వచ్చింది. కరెక్టే, మనం అనుకున్న నిర్ణయము కరెక్టే అనుకుని కొంత లెక్క వెళ్ళేసరికి ఏమైందంటే ఎదురుగాలి ఎదురయ్యింది. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉంటుందంటే దేవుని నిర్ణయానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు కూడా మనకి మొదటి అడుగు వేసేటప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది, అంత అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటాం? రైట్, మనం వెళ్ళేది దేవుని చిత్తమే, లేకపోతే బాగానే ఉంది అని చెప్పి మన నిర్ణయం కరెక్ట్ అనుకుని వెళ్తూ ఉన్నప్పుడు కొద్దిసేపు అన్నీ సహకరిస్తాయి. నువ్వు కొంత దూరం వెళ్ళే వరకు అన్నీ సహకరిస్తాయి నీకు. కానీ ఆ తర్వాత ఎదురవుతుంది చిక్కుముడు నీకు. అంటే దుష్టుడు మనల్ని ఎప్పుడు కూడా పతనం చేయడానికి మొదటిలో మనకి ఎలా కనపడతాయి చెప్పండి? చాలా అనుకూలంగా కనపడతాయి. మనం ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, లేకపోతే ఏది చేసినా, ఏది ప్రారంభించినా ఒక్కోసారి అది చాలా అనుకూలంగా దీవెనకరంగా ఉన్నట్లుగా మనకు సపోర్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కొంత లెక్క వెళ్ళిన తర్వాత ఇక మనకి ఎలా ఉంటుందంటే ఇక వెనక్కి తిరిగి అడుగు వేసే అవకాశాలు కూడా మనకి ఉండకుండా మనల్ని ప్రమాదాల్లో పడేసేటట్లుగా మనకు కనపడుతూ ఉంటాయి అని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. చాలా సందర్భాల్లో, అనేక నిర్ణయాల్లో, అనేక పరిస్థితుల్లో ఇలాంటి ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొని ఉండొచ్చు మనకి. ఎందుకంటే మనం దేవుని వాక్య ప్రకారం కాకుండా, దేవుని చిత్త ప్రకారం కాకుండా, లేకపోతే దేవుని సేవకుడు తెలియజేస్తున్నటువంటి దేవుడు తన సేవకుడితో చెప్పిన మాటను నిర్లక్ష్యపెట్టి దాన్ని కూడా పెడచెవిని పెట్టి ఆ లోకంలో ఉన్న జనులు జ్ఞానవంతులని చెప్పి వాళ్ళ అనుభవం కలిగిన వారని చెప్పి అనుభవం కలిగిన వారి నిర్ణయాల వైపు నడుస్తూ మా జ్ఞానవంతుల వైపు సపోర్ట్ చేస్తూ జ్ఞానవంతుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని
ఈ లోకంలో చదువుకున్న వారి, జ్ఞానవంతులున్న వారిని ఆధారం చేసుకుని మన జీవితాల్లో మన బ్రతుకును ముందుకు నడిపిస్తే కొద్ది కాలము, కొద్దిసేపు అనుకూలమై ఇది రైటే అనిపిస్తుంది, కానీ అసలైన చిక్కు మనకి ఎదురవుతుంది. ఎన్నిసార్లు మనకు అలాంటి సందర్భాలు ఎదురయ్యాయి? దేవుని చిత్తానికి మనం వ్యతిరేకంగా మనం వెళ్ళినప్పుడు, అది తీసుకున్న నిర్ణయం సరైనది అనుకున్నప్పుడు, ఎన్నిసార్లు మనకి ఆ జీవితంలో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత సమస్యలు మనకి ఎదురైన సందర్భాలు కూడా మన జీవితంలో మనం ఎదుర్కొనే ఉండుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దానిలో అప్పుడు అలా వెళ్ళిన తర్వాత పెనుగాలి వీచిన తర్వాత దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించటం మాని గాలికి కొట్టుకొని పోతామని వాళ్ళు అనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొంచెం సేపు అయిన తర్వాత దానిలో ఓడ చిక్కుకుని ఆ తర్వాత కౌద అనబడిన ఒక చిన్న ద్వీపం చోటని దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకున్నట బహు కష్టతరము ఆయను. ఇక వాళ్ళ పడవను వాళ్ళు కాపాడుకోవడం కూడా వాళ్ళకి ఏమైందంటే చాలా కష్టమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలరా, అనేక సందర్భాల్లో దీన్ని బట్టి మనం నేర్చుకున్న ఆధ్యాత్మికమైన పాఠం ఈరోజు ఇక్కడ ఎంతో ఉంది మనకి. మన జీవితంలో ఎప్పుడు కూడా మెజారిటీ గుంపు వైపు కాకుండా సింగిల్గా ఉన్న దేవుని వైపు ఒక్కడున్నా సరే, దేవుని చిత్తానుసారంగా దేవుని ఆత్మ చొప్పున దేవుని మాటకు లోబడేవాడు ఒక పక్కనున్న ఆ పక్కనే దేవుడి విజయాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా మనం మెజారిటీని చూసి మోసపోకూడదు, బలవంతులను చూసి మనం మోసపోకూడదు. ఎందుకంటే ఎంతమంది ఒక పక్కనున్న దేవుడు ఒక్కడు ఒక పక్కన ఉంటే చాలు. హల్లెలూయా. బలవంతుడు ఎదురుగా ఉన్న బలహీనుడు ఒక పక్కగా ఉన్న బలవంతుడిని బలహీనుడు నించోబెట్టి ఎవడు గెలుస్తాడని చెప్తే ఎవరు చెప్తాం? మనం బలవంతుడే గెలుస్తాడని చెప్తాం కదా. గొలియాతును అటుపక్క నుండి, దావీదును ఇటుపక్క నుండి ఎవరు గెలుస్తారని చెప్పారు? జనాలందరూ కలిసి గొలియాతు గెలుస్తాడని చెప్పారు. కానీ గెలిచింది ఎవరు? దావీదు గెలిచాడు. దైవికమైనటువంటి ఆలోచన లేనప్పుడు, దేవుడు ఎవడ పక్షాన ఉన్నాడో గుర్తించినప్పుడు, దేవుడు ఎవరి వైపు ఉన్నాడో మనకి తెలుసుకోలేనటువంటి బలహీనులుగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో నష్టపోవడమే. సౌలు రాజు కూడా చెప్పాడు. ఎందుకంటే ఎవరు గెలుస్తారని? గొల్యాతే గెలుస్తాడని. నువ్వెందుకు వెళ్తావు? వాడి చేసి చచ్చిపోతావు అంటాడు దావీదు. నేను వెళ్తానంటే అందరి యొక్క నమ్మకం ఏంటంటే గొల్యాతును ఎవరు కూడా ఓడించలేరు, గొలియాతు బలవంతుడు, గొలియాతుదే విజయం అని చెప్పి అందరూ నమ్మారు. కానీ దావీదు వెళ్తున్నాడు. జనం అందరూ ఏమనుకుంటారు చెప్పండి? చూస్తూ ఉన్న జనం చూస్తున్నారు, వేడుక చూస్తున్నారు. వేడుక చూసేటువంటి జనం ఏమనుకుంటారు చెప్పండి? వీడికి పిచ్చెక్కింది, వీడికి పిచ్చ కాకపోతే ఆయన కొడతాడా? ఆడెంతున్నాడు, కుక్క పిల్ల తిప్పి ఇసురు కొట్టి నేలకేసి కొడితే చచ్చిపోతాడు దావీదుకి, వీడికి పిచ్చి ఏదో పట్టినట్టుంది, లేకపోతే ఆశ ఏదో పుట్టినట్టుంది వీడికి సావడానికి. ఎందుకనంటే అర్ధరాజ్యం ఇస్తానన్నాడు కదా. గొల్యాతును కొడితే సౌలేమన్నాడు, తన కూతురునిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యాన్ని ఇస్తానన్నాడు. వీడికి ఆశ కాకపోతే రాజుగారు కూతురుని పెళ్లి చేసుకుందామని రాజుగారిలో ఆ రాజ్యంలో సగం రాజ్యం కొట్టేద్దామని వెళ్తున్నాడు. అసలు వీడు బతుకుండాలి కదా. ఆశ తిందామని ఆశ ఉంది, సగం రాజ్యం కొట్టేద్దామని ఉంది, కానీ అసలు వీడు బతుకుంటాడో ఈడు తింటాకీడు.